వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన లీగల్ చర్యలు తీసుకోవాలి అని జనసేన పార్టీ నిర్ణయించిందట. ఈ మేరకు వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ప్రకటించారు. దేనికోసం అనుకున్నారు? విజయనగరం జిల్లాకు సంబంధించి ఒక వ్యక్తి విశాఖపట్నం ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించి డైరెక్ట్ ఆయన చెప్పిన వ్యాఖ్యలేంటి, డిప్యూటీ సీఎం కార్యాలయంలోనూ ఆయన ఓఎస్డీనో ఆయన పిఎస్నో ఎవరో సురేష్ అనే ఒక వ్యక్తి 100 కోట్ల రూపాయల నా భూమిని కొట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, నాకు పాస్బుక్లు ఇప్పించడంలో అది ఇది అని చెప్పి మొత్తం మీద ఆయన డైరెక్ట్ మీడియా సమావేశం పెట్టి ఒక ఆయన మాట్లాడారు. సో దాని రిలేటెడ్ కథనాన్ని సాక్షిలో ప్రచురించారు. అండ్ అదే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా దాని రిలేటెడ్ కథనాలు వాళ్ళు పోస్ట్ చేసుకుంటూ వచ్చారు. సో ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో సురేష్ అనే వ్యక్తి లేడట, లేకున్నా కూడా ఉన్నారు అని చెప్పి వైసీపీ విమర్శలు చేసి ఆరోపణలు చేసిందట. ఉప ముఖ్యమంత్రి కార్యాలయాన్ని అలా టార్గెట్ చేయడాన్ని వాళ్ళు తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నారట. అందుకని చెప్పి లీగల్ చర్యలు తీసుకుంటారట. గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ సోన్సో గారి పేషీలో లేని సురేష్ అనే వ్యక్తి పేషీలో పనిచేస్తూ అవినీతి కార్యకలాపాలకు పాల్పడినట్లుగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధం ఉన్నట్టుగా చూపిస్తూ తప్పుడు ఆరోపణలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నిర్ణయించింది. గతంలో ఎన్నో తప్పుడు ఆరోపణలు చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు ఏకంగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయాన్నే ఐఎమ్ రిపీటింగ్ ఇప్పుడు ఏకంగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకొని అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజలకు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారట. ఇక ఈయన ఉప ముఖ్యమంత్రి గారి నిబద్ధత, పారదర్శకతపై అనుమానం కలిగించేలా ప్రచారం చేసిన ఈ తప్పుడు వార్తలను ఐఎమ్ రిపీటింగ్ ఆయన నిబద్ధత, పారదర్శకతపై అనుమానం కలిగించేలా ప్రచారం చేసిన ఈ తప్పుడు వార్తలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోందట. ఈ నిరాధార ఆరోపణలు చేసిన వారిపై మరియు నిజ నిజాలు నిర్ధారించకుండా ప్రచురించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పార్టీ న్యాయ విభాగం సిద్ధమైందని తెలియజేస్తూ ఉన్నాము. ఎవరో మాట్లాడారు, ఒక వ్యక్తి మీడియా సమావేశం పెట్టి దాని అనుబంధ కథనాలు ఒక పత్రిక ప్రచురించింది. దీనికి ఎందుకు చిన్నదానికి లీగల్ చర్యలా? ఓయ్ సరిపోయింది. కొంపదీశాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరైనా వాలంటీర్లు ఉండి 33,000 మంది మహిళలను సంఘ విద్రోహ శక్తులకు అమ్మేశారు అని కనుక విమర్శలు చేసింటే మేము ఈ మేరకు అటువంటి వాళ్ళను ఉరిదీయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామని చెప్పి వీళ్ళ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపామని చెప్పి వాళ్ళని ఉరిదీసేంతవరకు మేము లీగల్గా వదిలిపెట్టమని చెప్పి ఒక ట్వీట్ చేసేవాళ్ళేమో. ఒకవేళ ఇప్పటి ప్రభుత్వంలో వాలంటీర్లు ఉండి ఆ వాలంటీర్లు 33,000 మంది అమ్మాయిలను సంఘ విద్రోహ శక్తులకు అమ్మేశారు అని కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనుక ఆరోపణలు చేసి ఉంటే ఇటువంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు? వాళ్ళను ఉరి తీసేంతవరకు లీగల్గా మేము వదిలిపెట్టాం, వాళ్ళ సంగతి ఏందో తెలుస్తాం, అది ఎంత పెద్ద మాట ఎంత పెద్ద కథ అనేవాళ్ళు. ఒక వ్యక్తి ఈయన పేరు చెప్పుకొని దందాలకు పాల్పడుతున్నారు అని ఒక వ్యక్తి మీడియా సమావేశం పెట్టి చెబితే సురేష్ అనే వ్యక్తి ఈయన పేరు చెప్పుకొని అని నిజ నిజాలు అది కాదు, వాస్తవం ఇది కాదు, సురేష్ అనే వ్యక్తి మాకు తెలియదు, లేడు, ఏదో ఒకటి వీళ్ళు ప్రకటించుకుంటారు. అయిపోయేది ఒక పొలిటికల్ ఏమంటారు డిస్కషన్ అయిపోయేది. ఆ విమర్శ చేసింది ఎవరో ఒక వ్యక్తి మీడియా సమావేశం పెట్టి నా 100 కోట్ల ఆస్తిని కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు అని. దానికి లీగల్ చర్యలా? ఓకే కానివ్వండి, చేయండి, మంచిది.